గర్భాలయంలో రాట్నాలమ్మవారు సర్వాలంకార శోభితంగా నయన మనోహరంగా భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువుదీరి ఉంటుంది. వేంగి రాజులు తమ ఖజానాలను కాపాడిన ఈ తల్లిని రత్న రాసులతో పూజించి రత్నాలమ్మగా ఆరాధించుకునేవారు. ఆ రత్నాలమ్మే కాలక్రమంలో రాట్నాలమ్మగా స్థిరపడింది. గర్భాలయంలో రత్నాలమ్మ అయిన రాట్నాలమ్మ సర్వ అలంకారాలతో నానావిధ పరిమళ పత్ర పుష్ప శోభితంగా అలరారుతుంటుంది. రజతమయ మకర తోరణయుక్తంగా రజత కిరీటాన్ని కర్ణాభరణాల్ని ధరించి ఉంటుంది. నాసికానికి ఇరువైపులా ముక్కు పుడకలు ముక్కెరలను ధరించి కోస్తా ఆడపడుచుల అలంకార బంధురంగా తల్లి భాసిల్లుతుంది. రాట్నాలమ్మ సర్వశక్తిమయి. బంతులు చేమంతుల మాలికలు నిమ్మకాయల దండతో అలరారుతుంటుంది అమ్మ. ఓ చేత ఖడ్గాన్ని, మరో చేత భక్తులకు వరసిద్ధిని అందించడానికి అమృత కలశాన్ని ధరించి ఉంటుంది. పులివాహనాన్ని అధిరోహించిన రాట్నాలమ్మ సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయంకరిణిగా వినుతికెక్కింది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనకోటీరమండిత. అమ్మవారి ముంగిట ఉన్న కలశాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక్కడే కుంకుమాది పూజల్ని నిర్వహిస్తారు. వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజలి. ఈ ఆలయ విశేషం ఏమిటంటే భక్తులను నేరుగా గర్భాలయంలోకి అనుమతించి వారి గోత్రనామాలతో పూజాధికాల్ని నిర్వహించడం. నవ విద్రుమ బింబశ్రీన్యక్కారిరదనక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కావేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారణ్య రసన. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా వాసులు రాట్నాలమ్మను రత్తాలమ్మగా, రత్తాలు తల్లిగా కూడా కొలుచుకుంటారు. ధనలక్ష్మీదేవికి ప్రతిఫలన రూపంగా, ధనాధిష్టాన దేవతగా భక్తులు ఆ తల్లిని ఆరాధించుకుంటారు. ఈ సంప్రదాయానికి వేంగిరాజులు శ్రీకారం చుట్టారు. అప్పటి వేంగిరాజుల ఖజానాలు విశేషమైన రత్న సంపదలతో, మణిమాణిక్యాలతో, వజ్ర వైఢూర్యాలతో తులతూగేవి. ఈ సంపదంతా వారికి దైవానుగ్రహం వల్లనే సమకూరింది. ఈ మహాసంపదను కాపాడడం మానవుల వల్ల కానందున ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారని స్థల పురాణోక్తి. ఆ శక్తినే వారి ఇలవేల్పుగా ఆరాధించుకున్నారు. ఆ శక్తిమాతే రత్నాలమ్మ. ప్రతినిత్యం అమ్మవారిని పుష్పాలతో పాటు అమూల్య రత్నాలతో కూడా పూజించేవారు. అందుకే ఇప్పటికీ అమ్మవారు దివ్య నవరత్న ఛాయలతో
మిసిమి చెందిన పసిడి వన్నెలతో అవ్యక్తమైన అనంత తేజస్సుతో భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీమాత లలితా ప్రసన్నవదన శ్రీ రాజరాజేశ్వరి విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వం శాంభవి కారుణ్యామృతవాసిని రసమయ కైవల్య సంధాయిని శ్రీ రాట్నాలమ్మ నవకోటిమూర్తి సహిత మాపాంతు మహేశ్వరి అనే ప్రార్థనా శ్లోకంతో భక్తులు ప్రణతులనర్పిస్తారు. ఆ అమ్మను దర్శించుకోవడానికి మహిళా భక్తులు పొంగలి పాత్రలతో తరలివస్తారు. అమ్మకు పొంగలిని నివేదించి ఆ పొంగలిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు తమ ఇంట పుట్టిన బిడ్డలకు అమ్మవారి సన్నిధిలోనే అన్నప్రాసన చేస్తారు. అఖండమైన విద్యుత్తును అమ్మ ప్రసాదిస్తుందని రైతులు తమ పొలాలలో పండిన పంటలో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పిస్తారు. రాట్నాలకుంట పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలో అమ్మవారితో పాటు అమ్మవారి పరివార దేవతలకు కూడా నిత్య పూజాది కైంకర్యాలని నిర్వహిస్తారు. ఇది శివకేశవ శక్తి సన్నిధానంగా కూడా ప్రాచుర్యం పొందింది. శక్తితో పాటు శివకేశవులు కూడా ఒకే లోగిలిలో పూజలందుకోవటం ఇక్కడి విశేషం. రాట్నాలమ్మవారి సన్నిధిలో తేజోలింగమూర్తికి నిత్యాభిషేకాలు పూజాది కైంకర్యాలని నిర్వహిస్తారు.